ఇక్కడ? ఎందుకు? బర్త్డే. చూశారు నా బర్త్డే ఎంత సూపర్గా పార్టీ ఇస్తున్నాం మీ అందరికి, అవునా? కేక్ కటింగు, లైటింగు, డాన్సింగు. నేను నా జీవితంలో ఇప్పటివరకు ఇంత బెస్ట్ సెలబ్రేషన్ చేసుకోలేదు కావచ్చు. థ్యాంక్ యూ విజయరాజ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీయెస్ట్ డే నా జీవితంలో అని చెప్పుకోవచ్చు నా బర్త్డే రోజు. అండ్ ఈ అవార్డు మన వెస్టీజ్ నుంచి, మన గ్రాస్ టీం నుంచి ఆ అవార్డు తీసుకున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. వాస్తవానికి మాటలు లేవు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒకటే కోరుకుంటున్నా, వాస్తవానికి మీ అందరు కూడా ఇక్కడ ఉండాలి. రీజన్ ఏంటంటే మీకు ఇక్కడి హ్యాపీనెస్ని మాటలతో మేము చెప్పలేము, మీరు అది అనుభవించి తీరాల్సిందే. ఎంతమంది రెడీ ఉన్నారు? నెక్స్ట్ ఫ్యామిలీ అచీవర్స్ నైట్కి ఇట్లాంటి సెలబ్రేషన్కి ఎంతమంది రెడీ ఉన్నారు? వెరీ నైస్. నా యొక్క జస్ట్ ఇంట్రొడక్షన్ ఒక 2 minutesలో చెప్తా. మీరు అడ్వర్టైజ్మెంట్ చూసి ఉంటారు, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని, అవునా? కానీ మా వెస్టీజ్ పేస్లో కార్లు ఉన్నాయి, అవునా కదా? బిల్డింగ్లు ఉన్నాయి, ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి. ఎందుకంటే నా బిజినెస్ ఒక పేస్ట్ సోప్తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒక పేస్ట్ సబ్బుతోని నా వ్యాపారం స్టార్ట్ అయింది. ఒక వ్యక్తి వచ్చి ఒక గంట సేపు ఈ బిజినెస్ గురించి చెప్తే ఉల్టా 1 hour క్లాస్ వీకిన ఆయనకి నేను. రైట్? ఎట్లా క్లాస్ వీకినా అంటే ఈ బిజినెస్లోనే లేకుండా వీకిన ఆయనకి. ఇప్పుడు లేడు బిజినెస్లో ఆయన. కానీ ఆయన పోయేటప్పుడు చేసిన మంచి పని ఏంటంటే నా ఆధార్ కార్డు ఎత్తుకొని పోయిండు. చాలామంది మీరు కూడా అట్లా ఇష్టం లేకుండా ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అవునా కదా? ఎంతమంది ఉన్నారు? ఫస్ట్లో చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారు, రైట్? సో అయిష్టంగా నా ఆధార్ కార్డు ఇస్తే ఫోటో తీసుకొని వెళ్ళిపోయి నా ఐడి తీసుకొని, నా ఐడి మీద అతనే ప్రోడక్ట్స్ తీసుకొని నా బిజినెస్ని స్టార్ట్ చేసిండు. నా కింద ఒక 4-5 వేసిండు. ఒక 3 నెలల తర్వాత చూస్తే ఒక 500 PV ఉంది, రైట్? బట్ మళ్ళీ ఆ 3 నెలల తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆ పేస్ట్ సబ్బు ఇవ్వడం వల్ల పేస్ట్ సబ్బు ఇంటికి తీసుకెళ్ళి న్యాచురల్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి తీసుకున్నా, ఇంటికి తీసుకెళ్ళి పేస్ట్ సబ్బు వాడడం జరిగింది. ఎక్కడ వాడతామండి మనము? ఎక్కడ? బాత్రూంలో. నాకు ఆ రోజు బాత్రూంలో జ్ఞానోదయం అయింది, రైట్? బుద్ధునికి ఆ బోధి చెట్టు కింద అయిందట కదా, నాకు బాత్రూంలో జ్ఞానోదయం అయింది. ఎందుకంటే ఆ రోజు ఆ పేస్ట్ సబ్బు వాడినాక దాంట్లో ఉన్న క్వాలిటీ నా బ్రెయిన్ని వాష్ చేసింది. సబ్బు వాడితే శరీరం క్లీన్ కావాలా, మన పేస్ట్ వాడితే పండ్లు క్లీన్ కావాలా. ఆ రోజు విచిత్రంగా నా బ్రెయిన్ క్లీన్ అయింది. ఆ రోజు నాకు వెస్టీజ్ బిజినెస్ అంటే ఏంటిదో అర్థమైంది. బాత్రూంలో నుంచి వచ్చినాక ఫస్ట్ పని నేను చేసింది ఏంటంటే ఆ వ్యక్తి దగ్గరికి మళ్ళీ వెళ్ళిన. 1 hour క్లాస్ వీక్నా కదా ఆయనకి, పాపం బిజినెస్ ఇడిచిపెట్టిండు. కొన్ని పుస్తకాలు మిగిలి ఉంటే అవి తెచ్చుకొని ఇంకొక 3 నెలలు స్టడీ చేసిన, బిజినెస్ ఏంటిదో స్టడీ చేసిన. నాలాంటి వాడు ఎవడు ఉన్నాడు? ఎందుకంటే నేను జెనెటిక్స్లో రీసెర్చ్ క్యాండిడేట్ని, గోల్డ్ మెడలిస్ట్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. రీసెర్చ్ చేసిన. ఎంత మూర్ఖున్నో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరందరూ నాకన్నా చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే అడగంగానే స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా కదా? మేము 3 నెలలు 30 తిప్పలు పెట్టినా, 3 నెలలు రీసెర్చ్ చేసిన, 6 నెలలు టైం వేస్ట్ చేసిన. ఇప్పుడు అర్థమవుతుంది, ఒక 6 నెలలు ముందు స్టార్ట్ చేసి ఉంటే 6 × 2 లక్షలు ఇప్పుడు సంపాదించేది. 12 లక్షలు లాస్ అయిన ఫ్రెండ్స్ నేను లేట్ స్టార్ట్ చేయడం వల్ల. దయచేసి నా బుద్ధి తక్కువతనాన్ని నుంచి మీరు నేర్చుకోండి, రైట్? ఎందుకంటే మీరు అందరూ తెలివైన పరులు, నాకు తెలుసు. తెలివి పరులు ఎవరంటే తెలుసా? ఇతరుల బుద్ధి తక్కువతనం నుంచి నేర్చుకునే వాళ్ళు తెలివి పరులట. నేర్చుకుంటారు ఇవాళ. దయచేసి మీరు ఆ 12 లక్షలు లాస్ కాకండి. కొత్త వాళ్ళు ఒక డిసిషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఒక ఫీల్డ్ వర్క్ వేసి నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ఇక్కడ ఒక అచీవర్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. సో ఇంతకంటే నేనేం ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీరు కూడా ఇక్కడ అచీవర్ లాగా ఉండాలా. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.